అనాటమీ గురించి చెప్పబోతున్నాను. అనాటమీ ఇంట్రొడక్షన్. సో, ఈ అనాటమీ అనేది బీఎస్ఎంఎల్టీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్‌లో మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సో, అనాటమీలో మనకి సెపరేట్ పేపర్ ఉంటుంది. సో, దానికని మనం మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది కంబైన్డ్‌గా అయితే ఉండదు. అనాటమీ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ అనమాట. సో, ఇది ఫస్ట్ ఇయర్‌లో కొంచెం కష్టము. మీరు కష్టపడాల్సి ఉంటుంది. సో, దాన్ని కూడా నేను ఈజీగా ఎలా మీరు క్వెషన్ పేపర్‌లో అటెంప్ట్ చేయాలి, ఏదైనా క్వెషన్ ఇస్తే అని నేను నా వీడియోస్ ద్వారా చెప్తున్నాను. అండ్ నా ఛానల్‌ని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు నన్ను తీసుకొచ్చారు. పేరున థ్యాంక్ యూ సో మచ్. సో 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను చేసే ఫస్ట్ వీడియో ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు థ్యాంక్స్ చెప్పి నేను ఊరుకోలేను. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా కూడా ఉండలేను. సో ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ ఉంటేనే నేను ఇంతగా రాగలిగినాను. సో నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను, మీ ముందుకు వస్తున్నాను అంటే దానికి కారణం మీరే. మీరు ఒక ప్రోత్సాహం నాకు చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ. అది నాకు ఎంతో బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో చాలా సంతోషం. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. ఎప్పటికప్పుడు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు డిఎంఎల్టీలో కానీ బిఎస్ఎంఎల్టీలో ఎలా మీరు మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఎలా మీరు పాస్ అవ్వచ్చు, సో సింపుల్ టిప్స్ ద్వారా అని నేను నా వీడియోస్ ద్వారా నేను చెప్తున్నాను. సో అది మీ అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళు నా సబ్జెక్ట్ పరంగా కాకుండా కూడా చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో జస్ట్ నా కోసము, నా పైన అభిమానంతో, రెస్పెక్ట్తో. సో చాలా సంతోషం అండి. వీడియో చూస్తూనే ఉండండి. లాస్ట్లో నేను వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనేది చెప్తాను. ఫ్రీ టైంలో మీరు ఖచ్చితంగా వీటిని నేర్చుకున్నట్లయితే మీకు ఫైనల్స్లో ఖచ్చితంగా ఈ డయాగ్రామ్స్ అనేది ఉపయోగపడుతుంది. డయాగ్రామ్స్ మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. సో ఖాళీ సమయాల్లో అంతా డయాగ్రామ్స్ వేయడానికి దాని పార్ట్స్ తెలుసుకోండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ అనమాట. సో ఈరోజు అయితే ఇంకా చెప్పేసా కదా ఇంట్రొడక్షన్ ఆఫ్ అనాటమీ గురించి చెప్తానని. సో ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే అనాటమీ అంటే ఏంటి అంటే ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. స్ట్రక్చర్ అంటే ఏదైనా ఒక దానికి షేపు, సైజు ఉండేదాన్ని స్ట్రక్చర్ అంటాం. సో ఆ ఒక స్ట్రక్చర్ని స్టడీ చేయడమే కాకుండా ఆ స్ట్రక్చర్కి చుట్టుపక్కల మనము ఏదైనా ఒక స్ట్రక్చర్ని, ఒక సైజు, షేప్ని దేన్నైనా తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టూ ఏ ఆర్గాన్స్ రిలేషన్షిప్లో ఉన్నాయి అని తెలుసుకోవడమే అనాటమీ అనమాట. ఇది మన హ్యూమన్ బాడీ పైన చేస్తాం. సో స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ అనమాట. చుట్టూ ఏముంది ఒక స్ట్రక్చర్కి, ఒక స్ట్రక్చర్ షేప్ అండ్ సైజ్ ఎలా ఉంది, ఎంత ఉంది, సో ఎన్ని కేజెస్ ఉన్నాయి, ఎట్లుంటుంది, అపీరెన్స్ ఎట్లుంటుంది, ఇవన్నీ తెలుసుకోవడమే అనాటమీ అనమాట. సో ఈ యొక్క మన సబ్జెక్ట్లో మన బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో అనాటమీ గురించి మొత్తం మన హ్యూమన్ బాడీ గురించి వస్తుంది. సో దాంట్లో కూడా అనాటమీ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. కానీ నేను బ్రీఫ్గా నా వీడియోస్లో ఎంత ఉపయోగమో బిఎస్ఎంఎల్టీ వాళ్ళకి అంత మాత్రమే నేను చెప్తున్నాను. మనము ఫైనల్స్లో ఎలా అటెంప్ట్ చేస్తాము, క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ ఎలా రాస్తాము, సో అది కూడా నా వీడియోస్ ద్వారా నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే అనాటమీలో మీరు కొన్ని తెలుసుకోవాలన్నమాట. సో అనాటమీ ఇప్పుడు మీకు హ్యూమన్ బాడీ గురించే తెలుసుకోవాలనుకోండి, స్టెప్ బై స్టెప్ అనాటమీలో యూస్ చేసే వర్డ్స్ ఏంటి అని మీకు తెలియాలి. నెంబర్ 1 మెయిన్ ఇంపార్టెంట్ అనటామికల్ పొజిషన్ అనేది. సో అనటామికల్ పొజిషన్ అంటే మనం జస్ట్ అటెన్షన్ పొజిషన్లో నిల్చొని ఐస్ స్ట్రైట్గా చూస్తూ, తల స్ట్రైట్గా పెట్టి, లెగ్స్ కూడా 2 దగ్గర పెట్టి, ఈ పామ్ ఏదైతే ఉందో అది ఫేసింగ్ ఫార్వర్డ్, మనం ఎక్కడైతే చూస్తున్నామో అటువైపు ఫేస్ చేసే విధంగా అరచేతులు. సో దాన్ని అనటామికల్ పొజిషన్ అంటాం అనమాట. నెక్స్ట్ సుపైన్ పొజిషన్. మనము స్ట్రైట్గా స్కైని చూస్తూ పనుకుంటాం, సో ఇలా పడుకుంటాం. సో దాన్ని సుపైన్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ ప్రోన్ పొజిషన్. ఈ చెస్ట్, అబ్డోమెన్, ఫేస్ అంతా కూడా నేలకి చూపిస్తూ, భూమికి చూపిస్తూ పడుకుంటాం కదా, బోర్లా పడుకోవడం. సో దాన్ని ప్రోన్ పొజిషన్ అంటారు. ఈ ప్లేన్స్ చూసుకున్నట్లయితే, ప్లేన్స్ అంటే ఆ ప్లేన్స్ కాదు. సో ప్లేన్స్ ఎట్లంటే మిడ్ సాజిటల్ ప్లేన్ లేదా మీడియన్ ప్లేన్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే మన బాడీని మీడియన్ ప్లేన్, మిడ్ ప్లేన్ అంటే మిడిల్లో ఉంటుంది అని అర్థం అవుతుంది పేరులోనే. సో మన బాడీని రైట్ అండ్ లెఫ్ట్గా 2 ఈక్వల్ హాఫ్స్ని చేసేదే మిడ్ సాజిటల్ ప్లేన్ ఆర్ మీడియన్ ప్లేన్ అంటారు. సాజిటల్ ప్లేన్. ఇప్పుడు మిడ్ సాజిటల్ ప్లేన్ అంటే ఏదైతే స్ట్రైట్గా 2 హాఫ్స్ని చేస్తుందో, రైట్ అండ్ లెఫ్ట్ని చేస్తుందో అది మీడియల్ ప్లేన్.
మీడియల్ ప్లేన్కి ప్యారలల్గా ఉండేది సాజిటల్ ప్లేన్ అనమాట. సో మిడ్ సాజిటల్ ప్లేన్, సాజిటల్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు ద మీడియన్ ప్లేన్ అనమాట. మీడియన్ ప్లేన్కి ప్యారలల్ అంటే ఇంకో లైన్ పెడితే ఇది ప్యారలల్, సో ఇంకొక లైన్ ఈ పక్క పెడితే రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో ఒక భాగానికి, అప్పుడు ఏమవుతుంది, ఈ సాజిటల్ ప్లేన్లో ఏమవుతుంది, ఒక పక్క ఏమో ఎక్కువ శాతం ఉంటుంది, ఇంకొక పక్క తక్కువ శాతం ఉంటుంది. సో రైట్ ఆర్ లెఫ్ట్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, మిగిలిన పార్ట్ తక్కువగా ఉంటుంది. దాన్ని మనం సాజిటల్ ప్లేన్ అంటాం. కొరోనల్ ప్లేన్, ఈ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. ఎలా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్గా. ఇందాక మనము మీడియల్ ప్లేన్లో మనం ఏమి 2 రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడైతే కరోనల్ ప్లేన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ని డివైడ్ చేస్తుంది. ట్రాన్స్వర్స్ ప్లేన్ అప్ డౌన్ని డివైడ్ చేస్తుంది అనమాట. దీంతో పాటు యాంటీరియర్ అంటే ఫ్రంట్ సైడ్ని మనం యాంటీరియర్ అంటాం. పోస్టీరియర్ని బ్యాక్ సైడ్ అంటాం. సో సుపీరియర్ అంటే అప్ అని, ఇన్ఫీరియర్ అంటే డౌన్ అండి. ఇప్పుడు మనం హార్ట్లో చూసుకుంటాం, సుపీరియర్ వీనా కేవా పైన ఉంటుంది హార్ట్కి, ఇన్ఫీరియర్ వీనా కేవా కింద ఉంటుంది హార్ట్కి. సో ఇలా సుపీరియర్, ఇన్ఫీరియర్. మీడియన్ ప్లేన్ అంటే ఏదైతే మన బాడీని 2 రైట్ అండ్ లెఫ్ట్ ఈక్వల్ పార్ట్స్ని చేస్తుందో దాన్ని మీడియన్ ప్లేన్ అంటాం కదా. సో ఇక్కడ క్లోజ్ టు మీడియల్ ప్లేన్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంటే దాన్ని మీడియల్ అంటారు. సో లాటరల్ అంటే ఈ మీడియల్ ప్లేన్కి దూరంగా ఉండేది లాటరల్. ఇప్పుడు సపోజ్ మనము నిల్చున్నప్పుడు మన థంబ్ అనేది మీడియల్ ప్లేన్కి దూరంగా ఉంటుంది. సో లాటరల్ సైడ్ ఆఫ్ ద బాడీ మన థంబ్ ఉంటుంది, అలా చెప్పుకుంటాం. ఇప్పుడు మీడియల్ అనుకోండి, హార్ట్ ఈజ్ స్లైట్లీ మీడియల్ టు ద బాడీ. సో హార్ట్ అనేది కొద్దిగా మీడియల్ ప్లేన్కి దగ్గరగా ఉంది, సో మీడియల్ అనమాట. ప్రాక్సిమల్ అంటే ఏమంటే దగ్గరగా ఉంది. మనం ఏదైనా ఒక రెఫరెన్స్ పాయింట్ని తీసుకుంటాం. రెఫరెన్స్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక దాన్ని చూస్ చేసుకున్నప్పుడు దానికి దగ్గరగా ఉండేదాన్ని ఏదైనా అటువంటి దాన్ని ప్రాక్సిమల్ అంటారు. ప్రాక్సిమల్ అంటే మనం రెఫరెన్స్ పాయింట్ ఏదైనా ఒక దాన్ని చూస్ చేసుకున్నప్పుడు, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రాక్సిమల్గా ఏముంది అని మనం చెప్తాం రిలేషన్. సో దాని దగ్గరగా ఏముంటుందో దాన్ని ప్రాక్సిమల్ అంటాం. సో డిజిటల్ అంటే మనం ఒక ఆర్గాన్ ఎంచుకున్నప్పుడు దానికి దూరంగా ఉండేదాన్ని డిజిటల్ అంటాం. సూపర్ఫిషియల్ అంటే క్లోజ్ టు స్కిన్ అనమాట. సూపర్ఫిషియల్ వీన్స్ అంటాం. స్కిన్కి దగ్గరగా ఉండేదాన్ని మనం సూపర్ఫిషియల్ అంటాం. సో డీప్ అంటే స్కిన్కి లోపలగా అవే ఫ్రమ్ ద స్కిన్ అనమాట. ఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డింగ్ అనమాట. ఫోల్డింగ్ని ఫ్లెక్షన్ అంటాం. అన్ఫోల్డింగ్ని ఎక్స్టెన్షన్. క్లినికల్ అనాటమీలో ఎటువంటి వర్డ్స్ యూస్ చేస్తాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పలేం, కానీ మీరు తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మీకు దాదాపు తెలిసే ఉండొచ్చు అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం. ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ స్వెల్లింగ్ అనమాట. వాచి ఉండడాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఐటీస్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గాను ఏదైనా ఒక దానికి ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు సపోజ్ టాన్సిల్స్ మనకు ఆల్రెడీ ఉంటాయి, అది వాచిందనుకోండి, ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి, దాన్ని టాన్సిలైటిస్ అంటాం. సో ఇలా మనము ఇప్పుడు కోలాన్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టంలో, ఈ లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్ని కోలాన్ అంటాం కదా. సో దానికి ఇన్ఫ్లమేషన్ వస్తే కోలైటిస్ అంటాం. సో ఐటీస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఆర్గానికి వస్తే అక్కడ ఆర్గాన్ని బట్టి మనం ఐటీస్ అనేది వాడతాం అనమాట. ఎక్టమీ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఫ్రమ్ ద బాడీ. మన బాడీ నుంచి రిమూవ్ చేసేస్తే దాన్ని ఎక్టమీ అంటారు. హిస్టర్ అంటే యుటిరస్ని కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచిని తీసేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం హిస్టరెక్టమీ అంటాం. సో ఆటమీ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా మనం ఒక ఆర్గాన్ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం, ఏదైనా ఒక హాలో ఆర్గాన్ని. సో ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఖాళీ ఆర్గాన్స్, సో లోపల ప్లేస్ కలిగి ఉంటుంది కదా, అటువంటి ఆర్గాన్స్. ఇప్పుడు సపోజ్ స్టమక్ చూసుకుందాం. స్టమక్లో ఏదైనా గడ్డలు అలా ఇలా ఉన్నాయనుకోండి, సో దాన్ని ఓపెన్ చేసి దాన్ని ల్యాప్రెక్టమీ అంటారు. సో దాన్ని ఓపెన్ చేసి లోపల చూసి ఎటువంటి సర్జరీస్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. అటువంటి సమయాల్లో ఆటమీ అనేది వాడతాం అనమాట. ఓస్టమీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గాన్ని ఓపెన్ చేసి దాన్ని అలానే ఉంచేస్తారు, మళ్ళీ క్లోజ్ చేయరు. సో అటువంటి దాన్ని ఆస్టమీ అంటాం. ట్రెకియోస్టమీ, ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఊపిరాడక ఇక్కడ హోల్ పెట్టేస్తారు ట్రెకియాకి, సో అప్పుడు ఆ హోల్ని అలానే ఉంచేస్తారు. సో మళ్ళీ వాళ్ళు కోలుకున్నాక మళ్ళీ వాళ్ళు
నార్మల్గా ఊపిరి తీసుకుంటున్నారు అంటే అప్పుడు మాత్రమే ఆ హోల్ని క్లోజ్ చేస్తారు. ఇది లాస్ట్ మినిట్స్లో జరుగుతుంది నాకు తెలిసి. సో ఇది ట్రాకియోస్టమీ. ఆస్టమీ అనేది ఇక్కడ అందుకు వాడతారనమాట. ఓఎంఏ ఓమా, లైపోమా ఇటువంటి వాటిని మనం ఓమా అంటాం. ఏదన్నా గడ్డల్ని లైపోమా, కార్సియోమా, ఆస్టియోమా ఇవన్నీ కూడా ఒక ట్యూమర్స్ అనమాట. నెక్స్ట్ డయాగ్నసిస్ అంటే ఏంటి? ల్యాబ్ టెక్నీషియన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్నసిస్ అంటే ఏమి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఒక డిసీజ్ని మనం కనుక్కుంటాము అంటే దాన్ని డయాగ్నసిస్ అంటాం. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్లోజ్డ్ వర్డ్ అనమాట ఇది. నెక్స్ట్ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే ఒక డిసీజ్ని ఎస్టిమేట్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఈఎస్ఆర్లో మనము ఈఎస్ఆర్ అనే టెస్ట్ ద్వారా ప్రోగ్నోసిస్ కనుక్కుంటాం, నాట్ ఎ డిసీజ్ని. సో ఆ కండిషన్ డిసీజ్ ఎలా ఉంది తెలుసుకుంటాం అనమాట. సో ఆ డిసీజ్ తగ్గిందా, ఎక్కిందా, ఇది ఫ్యూచర్లో ఎలా వెళ్తుంది, సో ఆ కండిషన్ థర్డ్ స్టేజా, సెకండ్ స్టేజా, అవన్నీ తెలుసుకోవడాన్ని ప్రోగ్నోసిస్ అంటాం. సో ఇంకా అనాటమీ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రానున్న వీడియోస్లో నేను చెప్తాను మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా ఇంతవరకు నా వీడియో చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్.